తెలంగాణ యువతకు తెలియాల్సింది ఏంటంటే పాపం అందరూ ఒకవైపు అశోక్ నగర్లో దిల్సుఖ్ నగర్లో రాష్ట్ర వ్యాప్తంగా జాబ్ క్యాలెండర్ కావాలని వాళ్ళు ధర్నాలు మాకు ఉద్యోగాలు కావాలని ధర్నాలు చేస్తుంటే రేవంత్ రెడ్డి గారేమో ఉద్యోగాలు వద్దు అని అంటున్నారు వీళ్ళు అని అంటారు. కానీ వాళ్ళ సంపత్ కుమార్ గారు లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఎక్కడికక్కడ భర్తీ అవుతున్నాయో వాటి విషయం మీద రిక్రూట్మెంట్ అయితే వెబ్సైట్లో వస్తలేదు, లేదు ఆ ప్రభుత్వ కార్యాలయాల్లో పెడతలేరు. ఫస్ట్ లిస్టు పోవాల్సింది సంపత్ కుమార్ గారి దగ్గరకు పోవాలనంట. ఆ లిస్టుని సంపత్ కుమార్ గారు టిక్ చేస్తేనే అప్పుడు బయటికి రిలీజ్ కావాలనంట. ఆ టిక్ పడాలనంటే ఏంది, పైసలు రావాలి. ఆ టిక్ చేయడానికి ఆ లిస్టు అధికారి ఇవ్వకపోతే ఇమీడియట్గా ట్రాన్స్ఫర్. ఇది మేము ఛాలెంజ్ చేస్తున్నాం, నిరూపిస్తాం. ఇది తెలంగాణ యువత గమనించాలి. ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, ఈయన మంత్రి కాదు, ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కాదు, కనీసం ఎమ్మెల్యే కూడా కాదు. మరి ఉద్యోగాల లిస్టు ఎవరు భర్తీ అయినరు, ఎవరు సెలెక్ట్ అయినరు అనేది లిస్టు ఈయన ఇంటికి ఎందుకు పోవాలి? ఇది తెలంగాణ యువత ఆలోచించాలి. అందుకే మేము ఇవాళ రేవంత్ రెడ్డిని అడుగుతున్నది ఏంటంటే, ఇవాళ అక్కడ ఉన్న దందాలు కానివ్వండి, కాంట్రాక్ట్లు కానివ్వండి, భూముల కబ్జాలు కానివ్వండి, వీటి మీద విచారణ సంపత్ కుమార్ గారి మీద మీరు చేపట్టండి. ఇవన్నీ ఆధారాలు, ఇవే కాకుండా మిగతా ఆధారాలు కూడా ఆడియో రికార్డింగ్స్తో సహా ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్నాయి. వీటినన్నిటిని కూడా సిట్టు విచారణ ఎవరికి ఇస్తారు? సజ్జనార్ గారు ఫుల్ ఫామ్లు ఉన్నారు, ఫుల్ పర్ఫార్మెన్స్లు ఉన్నారు. మరి సజ్జనార్ గారిని పెడతారా, ఇంకెవరినన్నా పెడతారా? పెడితే వారికి ఇవన్నీ కూడా అప్పచెప్తాం. వారు వచ్చి మీడియా వాళ్ళ మొబైల్ ఫోన్లు సీజ్ చేసుడు ఎందుకు? ఐప్యాడ్ అని సంపత్ కుమార్ గారు భయపడు ఎందుకు? ఒక ఐప్యాడ్లో మొత్తం ఈ ఎవిడెన్స్లు అన్నీ కూడా మేమే పెట్టి మేమే దాన్ని ఈ ఎవిడెన్స్లు అన్నింటినీ కూడా ఇస్తాం.